వైసీపీలో మార్పుల పరంపర కొనసాగుతుంది. జిల్లాలో పార్టీ ప్రక్షాళన మరింత వేగవంతం చేసింది వైసీపీ. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ హైకమాండ్ ఇవాళ అనంతపురం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మార్పులపై కీలక ప్రకటన చేయనుంది. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. దీంతో ఎవరికి స్థానచలనం కలుగుతుంది, ఎవరిని తప్పిస్తారనే ఉత్కంఠ జిల్లాల్లో నెలకొంది. దీనికి సంబంధించి ఈ రోజు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతుంది వైసీపీ. దీనికి సంబంధించి అంటే కొన్ని సర్వేల ఆధారంగా మార్పులు చేర్పులు చేసే పరంపర ప్రెజెంట్ వైసీపీలో కొనసాగుతుంది. జిల్లాల్లో ప్రక్షాళనను వైసీపీ మరింత స్పీడప్ చేసిందని చెప్పాలి. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి మార్పులు, ఇన్ఛార్జీల మార్పులు ఏదైతే చేస్తున్నారో మార్పులకు సంబంధించి రెండో జాబితా విడుదల కాబోతుంది. సాయంత్రం 4 తర్వాత దీనికి సంబంధించిన జాబితా సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఈ పార్టీలో ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి దాదాపు 60 చోట్ల మార్పులు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు ప్రకటించారు. అయితే ఈ రోజు సాయంత్రం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి అంటే తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి పరిధి, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి, అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అయితే ఈ రోజు చేయబోతున్నారు. సాయంత్రం దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఉంటుంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా కసరత్తు అనేది చాలా సీరియస్ గా సీఎం జగన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి, ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 6 స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. ఆయా స్థానాల్లో ఎవరెవరిని కొత్తగా నియమించారు, ఎవరికనేది పూర్తిగా టికెట్ లేదనే అంశానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళతో సీఎం జగన్ నేరుగా మాట్లాడడం జరిగింది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 4 సిట్టింగ్లకు ఈసారి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్టుగా తెలుస్తుంది. జ్యోతుల చంటిబాబు, అలాగే కొండేటి చిట్టిబాబు, పర్వత ప్రసాద్, పెండం దొరబాబు, ఈ 4 సిట్టింగ్లకు పూర్తిగా టికెట్ లేదని సీఎం జగన్ చెప్పేశారు. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఈ రోజు రాబోతుంది. ఇక రాజమండ్రి రూరల్ కి సంబంధించి, అదే రాజమండ్రి సిటీకి సంబంధించి ఇన్ఛార్జీలు మారుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకున్నటువంటి స్థానాలు ఈ 2. ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేయాలని ఒక టార్గెట్ ని పెట్టుకున్న నేపథ్యంలో రాజమండ్రి రూరల్ కి మంత్రి చెల్లిపోయిన వేణును, అదేవిధంగా రాజమండ్రి సిటీకి ఎంపీ మార్గాన్ భరత్ ని ఇన్ఛార్జీలుగా సీఎం జగన్ ప్రకటించబోతున్నారు. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈసారి పక్కన పెట్టబోతున్నారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును పక్కన పెట్టి ఆయన భార్యకు ఈసారి టికెట్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీంతో పాటు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను కూడా ఈసారి పక్కన పెట్టబోతున్నారు. అతని స్థానంలో విజయరాజ్ అనే కొత్త క్యాండిడేట్ ని ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్నారు. అలా ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 7 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఈ రోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురంలో ఉన్నటువంటి 5 సిట్టింగ్లకు ఈసారి పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డెసిషన్ కూడా సీఎం జగన్ తీసుకున్నారు. ముఖ్యంగా రాయదుర్గానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాపు రామచంద్రారెడ్డిని ఈసారి పక్కన పెట్టబోతున్నారు. అతని స్థానంలో కొత్త వ్యక్తిని ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్నారు. అయితే మెట్టు గోవిందరెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సింది. ఇక సింగనమలకు సంబంధించినటువంటి జొన్నలగడ్డ పద్మావతి, ఆమెను ఈసారి పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమించబోతున్నారు. ఇక పెనుగొండకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ నారాయణ వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీ క్యాండిడేట్ గా ఆయన్ని పంపిస్తున్నారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యే స్థానానికి సంబంధించినటువంటి పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్ దుర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీచరణ్ ని పెనుగొండకు తీసుకురాబోతున్నారు. దానికి ప్రకటన ఇప్పటికే ఆల్రెడీ ఉషశ్రీ నేరుగా తానే ప్రకటించుకున్నారు. ఇప్పుడు అధికారికంగా ఈ రోజు సాయంత్రం ప్రకటించబోతున్నారు. ఇక మడకశిరకు సంబంధించి తిప్పేస్వామిని కూడా ఈసారి పక్కన పెట్టబోతున్నారు. దీంతో పాటు ఏదైతే కదిరికి సంబంధించినటువంటి సిద్ధారెడ్డిని కూడా ఈసారి పక్కన పెట్టబోతున్నారు. ఈ స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు. ఇక చిత్తూరుకు సంబంధించి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆల్రెడీ సమాచారం ఇచ్చారు. వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదనే సమాచారం కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి ఎంఎస్ బాబును ఆల్రెడీ అధిష్టానం కూడా పిలిచి ఆయనకి చెప్పినటువంటి పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వట్లేదు, సర్వేల ఆధారంగా నెగిటివిటీ ఉంది కాబట్టి పక్కన పెట్టాల్సి వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ పైన, అలాగే సీఎం పైన, అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతల పైన కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తానికి
3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి, దాంతోపాటు చిత్తూరు, నెల్లూరుకు సంబంధించి కూడా కొన్ని స్థానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా కొన్ని స్థానాలు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 20 నుంచి 25 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఈ రోజు ప్రకటిస్తారంటూ కూడా పార్టీలో అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పలుసార్లు సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, బొత్స, వైవి సుబ్బారెడ్డితో పాటు పెద్దిరెడ్డి, అలాగే మిథున్ రెడ్డి వీళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అయితే ఫైనాన్స్ రివ్యూ తర్వాత వీటికి సంబంధించినటువంటి సమీక్ష కూడా జరిగింది. ముఖ్యంగా కసరత్తు అనేది చాలా సీరియస్ గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఏదైతే క్లారిటీ మార్పులు చేర్పులు చేయాలనుకున్నామో వాటికి సంబంధించినటువంటి క్లారిటీ అంతా ఆల్రెడీ వచ్చేసింది. కానీ కొన్ని స్థానాలకు సంబంధించి కొత్త వ్యక్తులు జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. కొన్ని సమీకరణాలన్నీ కూడా సెట్ కావట్లేదనేది కొన్ని స్థానాలు పక్కన పెట్టి ఏదైతే క్లియర్ అయిందో ఆ క్లియర్ అయినటువంటి స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించాలి. ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి కొత్త ఇన్ఛార్జీల కార్యక్రమాల్లో పాల్గొంటారంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే రెండో జాబితాగా ఈ రోజు సాయంత్రం ప్రకటించబోతున్నారు. సుమా, థ్యాంక్ యూ దుర్గా.